బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. గణతంత్ర వేడుకలకి అమరావతి సిద్ధమవుతుంది. మామూలుగా అయితే ప్రతిసారి రిపబ్లిక్ డే కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ విజయవాడ స్టేడియంలో జరుగుతూ ఉండేది. ఇప్పుడు మొదటిసారిగా అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని చెప్పని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. ఇందుకు అనుగుణంగా అక్కడ ఏకంగా పెరేడ్ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు. ఈ పెరేడ్ గ్రౌండ్ ఎంతవరకు వచ్చింది ఏంటనే అంశాలపైన ఆల్రెడీ ఏపీ సిఆర్డిఏ అఫీషియల్ హ్యాండిల్లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ప్రజా రాజధాని అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే అమరావతిలో ఎంత వేగంగా ఈ పెరేడ్ గ్రౌండ్ నిర్మాణం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కాంప్లెక్సెస్ నిర్మాణం జరుగుతున్నటువంటి గ్రూప్ డి అంటే బ్లాక్ డి అంటారు. బ్లాక్ డిలో ఉన్న ఏరియాలో 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అటు మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, మినిస్టర్స్ బంగ్లాలు ఇవన్నీ వచ్చేటువంటి ప్రాంతం అనమాట. ఇది ఇక్కడ ఉన్న 20 ఎకరాల ప్రదేశాన్ని కూడా పూర్తిగా చదును చేసి గ్రౌండ్ అంటే మార్చింగ్కి కావాల్సినటువంటి వేదికగా దీన్ని తయారు చేసి చూస్తే మొత్తం డిజైన్ మీకు అర్థమైపోతుంది. ఇది టోటల్గా 20 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ లొకేషన్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఈ భవన సముదాయాలు మొత్తం కూడా ఇప్పుడు మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణం జరుగుతున్నటువంటి ఏరియా అనమాట. ఇది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి భవన సముదాయం. ఇటు పక్కన కూడా మనకు కొన్ని సముదాయాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఏఐఎస్ అని చెప్పని అంటున్నారు కదా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇట్లా వాళ్ళ కోసం నిర్మాణాలు చేస్తున్నటువంటి ప్రదేశం. చాలా కీ ఏరియా అవుతుంది ఇది. ఈ ప్లేస్ లో 20 ఎకరాల భూమిని కేటాయించారు. 20 ఎకరాల భూమిని కూడా ఒక భారీ పెరేడ్ గ్రౌండ్ రెడీ చేశారు. అటు ఇటు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్రౌండ్ కి అటు ఇటు ఇక్కడ గ్యాలరీ టైప్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేశారు అనమాట. అంటే ఇది స్టేజ్ అవుతుంది, ఇటువైపు విజిటర్స్ గ్యాలరీ అవుతుంది, ఇటువైపు అరేంజ్మెంట్స్ కింద పెట్టారు. పెరేడ్ చేసేటువంటి క్రమంలో శకటాలు వెళ్తాయి కాబట్టి ఆ శకటాలన్నీ కూడా ఇటు నుంచి వచ్చి ఈ ఆర్డర్ లో ఇవన్నీ వెళ్తాయి అనమాట. మొత్తం గ్రౌండ్, దానిలో మధ్యలో రోడ్ స్ట్రక్చర్, ఈ రెండు కూడా తయారు చేసి పెట్టారు అనమాట. మొదటి గణతంత్ర వేడుకలు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం స్పెషల్ గా బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మరొక వారం రోజుల్లో ఈ పనులు కంప్లీట్ అవుతాయి అని చెప్పని చెప్పారు. అంటే జనవరి 26వ తేదీన వేడుక నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇది ఈ వీడియోస్ తీసి కూడా 3 days అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ దృశ్యాలు ఇంకా పూర్తిగా మారిపోయి ఉంటాయి. మొత్తం ఈ పనులన్నీ పూర్తి చేసి ఈసారి చేయబోయేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక నుంచి గణతంత్ర దినోత్సవాలు, స్వాతంత్ర దినోత్సవాలు కూడా అమరావతి వేదికగానే ఈ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం అంతా కూడా పెరేడ్ గ్రౌండ్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే రాజధానిలో ఒక పెరేడ్ గ్రౌండ్ అవసరం. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికైనా కానీ దాన్ని ఉపయోగించవచ్చు. అదొక వేదికగా ఉపయోగపడుతుంది కాబట్టి దానికోసమే ఈ 20 ఎకరాల భూమిని కేటాయించారు. భవిష్యత్తులో కూడా ఆ అవసరాలకు తగ్గట్టుగానే ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఉపయోగిస్తారు. మామూలుగా అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, ఎట్లయితే జిమ్ఖానా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయో అమరావతిలో ఇది ఇక మీదట పెరేడ్ గ్రౌండ్గా గుర్తింపు పొందేటువంటి ప్రదేశం అవుతుంది.